నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శర్మ. ఇక్కడ అద్భుతమైన వార్త. మానవత్వం నిలిచి ఉన్నది అన్నదానికి పూర్తి నిదర్శనమైన వార్త. పునర్వికకు పునర్జన్మ. చిన్నారి కోసం ఏకమైన తెలుగు రాష్ట్రాలు విజయవంతమైన నిధుల సేకరణ. ఈయన తండ్రి, ఈ అమ్మాయి అతి కొద్ది మందికి వచ్చేటువంటి వ్యాధి ఈ పాపకు వచ్చింది. పాపకు రావడం వల్ల నిధుల సేకరణ కోసం తండ్రి వాట్సాప్ గ్రూపులలో, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇంకా మిగతా మీడియా, యూట్యూబ్ సంబంధించినటువంటి మిగతా మీడియా రంగంలో, ఎలక్ట్రానిక్ సంబంధించిన మీడియాలలో ఆయన చెప్పుకున్నాడు. దాన్ని చాలామంది ఫార్వర్డ్ చేశారు. దానివల్ల పాపకు కావలసినంత డబ్బు వచ్చేసి, ఇది మానవత్వం. ఒక పాటు మానవత్వం పరిమళించింది అన్నదానికి నిలువెత్తు నిదర్శనం ఇది. మానవత్వం గెలిచింది. అరుదైన వ్యాధితో పోరాడుతున్న 11 నెలల చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకమయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఒక మహాయజ్ఞంలో సాగిన క్రౌడ్ ఫండింగ్ విజయవంతమైంది. చిన్నారి చికిత్సకు అవసరమైన భారీ మొత్తం సమకూరడంతో ఇకపై ఎవరు విరాళాలు పంపవద్దని పాప తండ్రి సురేష్ కుమార్ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తారు. ఎంత గొప్పతనం చూడండి. కావాలనుకుంటూ ఉంటారు, వేరే అవసరాలకు తీర్చుకుందాంలే అని. కానీ తండ్రి ఏం చెప్పిండు? పాపకు కావాల్సిన విరాళాలు వచ్చినాయి, ఎవరు కూడా విరాళాలు పంపకండి. చాలా గొప్ప హృదయం ఇది, ఈ మాట. తన కుమార్తెకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పవతి దంపతుల కుమార్తె పునర్విక స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ SMA టైప్ 1 అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతుంది. దీని చికిత్సకు వాడే ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లని వైద్యులు చెప్పడంతో ఆ పేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ విషయం తెలిసిన వెంటనే తెలుగు రాష్ట్రాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రంగంలోకి దిగారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ల ద్వారా చిన్నారి పరిస్థితిని వివరిస్తూ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ పిలుపునకు యువత, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. 2 రాష్ట్రాలుగా, తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినా ఇటువంటి సమయాలలో స్పందించేటువంటి హృదయాలు 2 రాష్ట్రాల్లోనూ ఉన్నారు. ఈమె మా రాష్ట్రానికి చెందిందా అని ఎవరు చూడరు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడంలో తెలుగు రాష్ట్రాల తర్వాతనే మిగతా రాష్ట్రాలు. ముఖ్యంగా ట్రావెల్ విత్ జగదీష్ అనే ఇన్ఫ్లుయెన్సరు ఒక్కరే 1.5 కోటికి పైగా సేకరించడం విశేషం. వాట్సాప్ ట్రావెల్ విత్ జగదీష్ 100 కోటి నమస్తులు. రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున చెప్తున్నాను మీకు. చాలా గ్రేట్ సార్ మీరు. ఇలా ప్రజల నుంచి మొత్తం 8.53 కోట్ల రూపాయలు, 8,53,00,000 పైగా విరాళాలు అందగా ప్రభుత్వ సాయంతో కలిపి చికిత్సకు కావలసిన నిధులు సమకూరాయి. కొంత గవర్నమెంట్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం పాప ఆసుపత్రిలో ఉందని, 4-5 రోజుల్లో ఆమె ఆరోగ్యం, చికిత్స వివరాలపై పూర్తి అప్డేట్ ఇస్తానని సురేష్ కుమార్ తెలిపిండు. చికిత్సకు అవసరమైన దానికంటే ఎక్కువగానే నిధులు అందాయని, మిగిలిన డబ్బును తనలాగా ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారుల వైద్యానికి అందిస్తానని ఆయన ప్రకటించడం చూడండి, అందరినీ కదిలించింది. మిగిలిన డబ్బుతో ప్లాట్ కొంటా, ఇల్లు కొంటా అని అనలైన. ఇలాంటి బాధతో ఇంకోరైనా ఉంటే వాళ్లకు అందిస్తాను. గ్రేట్ సురేష్. అదేవిధంగా వాస్తవానికి ఇంజెక్షన్ ఖర్చు కూడా అంచనా వేసిన దానికంటే తక్కువగా సుమారు 10 కోట్ల లోపే ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. 16 కోట్లు అన్నారు, తర్వాత 10 కోట్ల వరకే ఆ ఇంజెక్షన్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఒక చిన్నారి ప్రాణం కోసం తెలుగు ప్రజలు చూపిన చొరవ మానవత్వానికి నిలుటద్దంగా నిలిచింది. తెలుగు ప్రజలు మానవత్వం పరిమళించింది. గొప్ప మనసున్నటువంటి వాళ్ళు, అందులో ఎలాంటి సందేహం లేదు. శత్రువుకైనా సరే ఇబ్బంది ఉంటే ఆదుకునేటువంటి గొప్ప హృదయాలు మన తెలుగు వాళ్ళవి. 100% చెప్తున్నా, నేను నిర్మోహమాటంగా, ఘంటాపదంగా చెప్తున్నా.
ఇది తెలుగు వారి సొత్తు. ఆంధ్రాలైనా తెలంగాణలోనైనా కరువుతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఆంధ్ర నుంచి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. ఆంధ్రాలో తుఫాన్ వచ్చింది అంటే తెలంగాణ నుంచి కూడా సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. దాతృత్వం అనేది రాష్ట్రాలు కాదు, ఎక్కడైనా. రేపు ఇంత పాకిస్తాన్ మనతో ఇబ్బంది పడుతుంది కదా, మనల్ని ఇబ్బంది పెడుతుంది కదా. రేపు పాకిస్తాన్లో ఏదైనా వచ్చిందనుకో, భూకంపమో ఏదైనా, మన కేంద్ర ప్రభుత్వం ఇయ్యదు డబ్బు, పాలు గీలు అన్ని సప్లై చేయదు. శత్రు దేశం అని చూస్తుందా? అంటే ఒకరికి బాధ ఉన్నప్పుడు, ఒకరికి ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనం సహాయం చేయడంలో మనం ముందుంటాం. మన దేశం ముందుంటుంది, అందులో మన తెలుగు రాష్ట్రాలు ముందుంటాయి. దయార్థ హృదయాలు మన రాష్ట్రాల్లో ఎక్కువ, తెలుగు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. అందుకే విభజించి పాలించు అన్నట్టుగా తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా కూడా కలిసికట్టుగానే ఉంటాయి. ఆత్మీయ హృదయాలతోటే కలిసి ఉంటాయి. ఎవరికి బాధ కలిగినా స్పందించే హృదయాలు పుష్కలంగా ఉన్నారు మన దగ్గర. ఇవాళ పాప పునర్జన్మ లభించింది. ఆంధ్రాలో అమ్మాయి అయినా తెలుగు రాష్ట్రాలు రెండు కూడా స్పందించాయి, విరాళాలు ఇచ్చాయి. ఇది చాలదా మచ్చ తునక? దయార్థ హృదయాలు మన తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధిగా ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. ఈ దాతృత్వాన్ని చాటుకొని విరాళాలు అందించినటువంటి ప్రతి తెలుగు హృదయానికి రిఫ్లెక్షన్ న్యూస్ మా సిబ్బంది, మా యాజమాన్యం అందరి తరఫున సెల్యూట్ చేస్తున్నా. ఏమంటారు ప్రేక్షకులారా? మీ సహృదయం కామెంట్ రూపంలో మాకు స్పందించండి. ధర్మం కోసం నిలబడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.